వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఎవ్రీడే రొటీన్ ఫుడ్ తిని బోర్ కొడుతూ ఉంటుంది. ప్రతిరోజు కాకుండా వీక్లీ ఒక రోజైనా స్పెషల్ ఫుడ్ తినాలనిపిస్తుంటుంది. కానీ మన హెల్దీ అండ్ టేస్టీలో ఎవ్రీడే 2 రెసిపీస్ డిఫరెంట్ స్పెషల్ ఫుడ్స్ అండ్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ డిఫరెంట్ కాంబినేషన్లో యూస్ చేస్తూ ఉంటాము. సో అలాంటి రెసిపీస్తో మేము రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. చాలా మంది ఏంటంటే ఎవ్రీడే రెగ్యులర్ ఫుడ్ అంటే రొటీన్ ఫుడ్ అయిపోతూ ఉంటుంది. టైం టేబుల్ రాసుకొని మరీ తీసుకుంటూ ఉంటారు. అలా డిఫరెంట్ కాంబినేషన్స్ చక్కగా డిఫరెంట్ రెసిపీస్ ప్రతి డే చూపిస్తూ ఉంటాము. సో ఇవాళ నాకు తెలిసిన ఒక డిఫరెంట్ రెసిపీతో వచ్చేసి ఉంటావు. బట్ పార్టిసిపెంట్ స్పెషల్ కదా, సో ఫస్ట్ పార్టిసిపెంట్ని పిలిచేద్దాం. ఓకే, సో లెట్స్ వెల్కమ్ అశ్విని గారు. హలో లాస్య. హాయ్ అశ్విని గారు. సో ఎలా ఉన్నారు? బాగున్నానండి. చక్కగా ముస్తాబై వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. థ్యాంక్ యూ. సో ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్, బిజినెస్ ఉమెన్. ఓకే, వావ్. సో ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ అంటే? క్లోతింగ్. ఓకే, ఆబ్వియస్లీ మనకు కాకపోతే ఎవరికి తెలుసు, అంత ఫ్యాషన్ డిజైనింగ్ అంతే కదా. ఓకే, ఇంకా హాబీస్ ఏంటి? డాన్స్. డాన్స్, క్లాసికల్ అలానా? సినిమా అనమాట. ఓకే, కుకింగ్ చేస్తూ ఉంటారు? చేస్తుంటానండి. ఓకే, సో ఎక్కువ ఏ కైండ్స్ ఆఫ్ కుకింగ్స్ చేస్తూ ఉంటారు? నాన్ వెజ్, వెజ్ అన్ని చేస్తుంటాను. సో డిఫరెంట్ గా ట్రై చేస్తారా? డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అలా మిక్స్ చేస్తూ? చేస్తానండి. ఓకే, సో చూద్దాం మరి ఇవాళ ఏ కైండ్ ఆఫ్ రెసిపీతో వచ్చారు. సో మరి ఇవాళ ఏం చేస్తున్నారు మా కోసం? మలై చికెన్ టిక్కా అండి. వావ్, మలై చికెన్ టిక్కా ఫుల్ టేస్టీ అనమాట. సో మలాయ్ అంటేనే అందరికీ చాలా ఇష్టం. ఏంటి అంటే కొంచెం అది ఫ్యాట్స్ పెంచుతుంది కాబట్టి దాన్ని ఆపేస్తారు. సో చికెన్తో తను మిక్స్ చేస్తుంది అంటే కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను లాస్య. వావ్, సో చక్కగా మలాయి అంటే చాలా ఇష్టంగా తింటారు అందరు. మలాయి అంటే కొంచెం ఫ్యాట్ అని కానీ, బట్ ఎప్పుడో ఒకసారి అలా లాగించేస్తూ ఉంటారు అనమాట. చాలామంది స్పైసీగా ఇష్టం లేని వాళ్ళందరూ ఇలా చేసుకోవచ్చు. అండ్ ఇంగ్రీడియంట్స్ చక్కగా ఎగ్స్ కూడా తెచ్చారు బైండింగ్కి. అండ్ పౌడర్ ఇది వైట్ కలర్ది కార్న్ఫ్లోర్. ఓకే, చక్కగా క్రిస్పీగా కూడా ఉంటుంది. ఓకే, ఇంగ్రీడియంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే ఓకే, సో ఫస్ట్ ఏం కావాలి? మిక్సింగ్ ఒక బౌల్. ఓకే, సో మిక్సింగ్ బౌల్ ఇచ్చేసాను. నెక్స్ట్ స్పూన్ చికెన్ తీసుకున్నా. ఓకే, జింజర్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, కొంచెం గరం మసాలా, ఓకే, మిరియాల పౌడర్ కొంచెం, ఓకే, చిల్లీస్, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, ఎగ్స్. ఓకే, సో డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారా ఇంట్లో? చేస్తుంటానండి. సో ఆల్మోస్ట్ గుడ్డు కూడా వేసాము. కొంచెం మ్యాగ్నేట్ చేసుకున్నాక. ఓకే, సో అలా కలుపుతూ ఉండండి. అండ్ డాన్స్ చేస్తానన్నారు. ఎక్కువ ఎక్కడ ఏ టైంలో చేస్తూ ఉంటారు? ఈవెంట్స్లో అలా చేస్తూ ఉంటారు? చేస్తుంటానండి, మా యూట్యూబ్ ఛానల్లో చేస్తుంటాను. ఓకే, సో యూట్యూబ్ ఛానల్ కూడా ఉందన్నమాట. అవును. సూపర్. ఓకే, సో చక్కగా మిక్స్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకున్నామండి బైండింగ్ కోసం. ఇంకొక స్పూన్ ఇవ్వనా? చక్కగా కార్న్ఫ్లోర్ వేస్తే కూడా క్రిస్పీగా ఉంటుంది అనమాట. క్లోత్స్ ఎలాగా బిజినెస్ అంటే ఏంటి? ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అండి. ఓకే, షాప్ బొటిక్ లాగా పెట్టుకున్నా ఇంట్లోనే. ఓకే, ఎక్కువ యూజువల్గా లేడీస్ వే ఉన్నాయి అన్ని లేడీస్ వేర్. ఓకే, సో పర్సనల్గా ఏమైనా డిజైన్ చేస్తూ ఉంటారా? కస్టమైజేషన్స్ కూడా చేస్తుంటాను. బొటిక్ ఉంది, కస్టమైజేషన్స్ కూడా చేస్తుంటాను. మలై వేసుకోవాలి. ఓకే, మరి చక్కగా పిల్లలు ఉన్నారా ఇంట్లో? ఉన్నారండి, 2 కిడ్స్. ఓకే, ఒక పాప 7 years, చిన్న పాప 2 years. అబ్బా, చక్కగా 2 ఆడపిల్లలే పుట్టారు. ఇంకా డ్రెస్సులన్నీ వాళ్ళకే అనమాట. అవును. ఓకే, చీజ్ తురుముకోవాలి. అప్పుడు ప్యాన్ ఆన్ చేయండి కొంచెం. ఓకే, ఓకే, సో చీజ్ కూడా తురిమేశారు. కొంచెం వెన్న ఇస్తారా? ఇది కొద్దిగా వేసేస్తే ఈలోపు వేడెక్కుతుంది.
ఇప్పుడు మనం వీటిని టిక్క కదా దీనికి పెట్టుకొని స్టిక్కి వచ్చేస్తారు. ఓకే, సో చక్కగా అందరూ ఒక స్టిక్ తీసుకొని అలాగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట స్నాక్స్. ఓకే, సో ఎక్కువ ఏ కైండ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ క్లోత్స్ ఏ కైండ్ ఆఫ్ మోడర్నా లేకపోతే ట్రెడిషనల్ అండి. ట్రెడిషనల్. ఓకే, సో చక్కగా లెహంగాస్ అన్ని కలర్ కాంబినేషన్స్ అన్ని చూస్తూ ఉంటారు. సూపర్. సో ఎక్కువ నాన్ వెజ్ ఇష్టపడతారా వెజ్ ఇష్టపడతారా? నాన్ వెజ్ అండి. నాన్ వెజ్. మా పిల్లలైనా నాన్ వెజ్ అయితేనే కొంచెం. సో పిల్లలందరూ నాన్ వెజ్ ఇష్టంగా తింటారు అనమాట. అవునండి. సో ఇంకా హ్యాపీ, అసలు ప్రోటీన్ ఫుడ్ అందరికి, అవునండి, కష్టపడక్కర్లేదు. ఓకే, సో స్టిక్స్ చేశారు. నెక్స్ట్ దీని మీద పెనం మీద పెట్టేసేయాలి. ఓకే ఓకే, సో కొంచెం సేపు అవి మగ్గాలి. ఓకే, సో చక్కటి అరోమా కూడా వస్తుంది అనమాట. సో రెండు వైపులా అన్ని వైపులా కాల్చుకోవాలి కదా చికెన్, అలాగే కొంచెం టైం పడుతుంది. సో ఇంకా ఎక్కువ బిజినెస్ లో ఎక్కువ లెహెంగాస్ ఇలా ఏ కైండ్ ఆఫ్ ఫార్మ్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు? ట్రెడిషనల్ లాంగ్ ఫ్రాక్స్ అనమాట. సో ఆర్డర్స్ వస్తూ ఉంటాయి, కలర్ చాలా కాంబినేషన్. వస్తుంటాయి. సో మరి చేశారా ఫ్యాషన్ డిజైనింగ్? నేర్చుకున్నాను కొంచెం. ఓకే, సో చేస్తూ ఉన్నా. ఓకే, సో చక్కగా రెండు వైపులా కాల్చుకుందాం అండ్ డ్రెస్సెస్ గురించి కూడా ఇంకా చాలా డిస్కస్ చేసుకుందాం. సో చక్కగా అన్ని వైపులా కాలిపోయింది. సో ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? అంతే అండి. ఓకే, చాలా మంచి అరోమా వస్తుంది. మలై చికెన్ టిక్కా రెడీ అయిపోయింది లాస్ట్ సైడ్. వావ్, మలాయ్ చికెన్ టిక్కా రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మలాయ్ చికెన్ టిక్కాకి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, గుడ్లు 2, చీజ్ కొద్దిగా, మలాయ్ 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 కప్పు, వెన్న 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. మలాయ్ చికెన్ టిక్కా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, మిరియాల పొడి, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, గుడ్లు, కార్న్ ఫ్లోర్, మలాయ్ వేసి బాగా కలిపి చీజ్ తురిమి, ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో వెన్న వేసి ఈ చికెన్ ముక్కలని స్టీవర్ కి గుచ్చి తవ్వాపై పెట్టి అన్ని వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ మలాయ్ చికెన్ టిక్కా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాం మరి. ఓకే, సో చక్కగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పీస్ కట్ చేసాను. సో చక్కగా చాలా సెటిల్డ్గా ఉందన్నమాట. ఎక్కువ స్పైసెస్ ఏం లేకుండా చికెన్ ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. మామూలుగా చికెన్ అనగానే మనకు వేరే ఫ్లేవర్స్ అన్ని మసాలాస్ వేసుకుంటూ ఆ ఫ్లేవర్స్ ఎక్కువ డామినేట్ చేస్తుంటాయి. ఇదైతే పర్ఫెక్ట్గా జిమ్కి వెళ్ళే వాళ్ళు, వర్కౌట్స్ చేసే వాళ్ళందరూ ఇలా హ్యాపీగా తీసుకోవచ్చు. కొద్దిగా మలాయి తగ్గిస్తే సెట్ అనమాట. ఎలాగో తనకి పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ టేస్ట్ ప్రకారంగా చేసింది. కరెక్ట్, చాలా సాఫ్ట్గా అండ్ దట్టు మనం బటర్తో రోస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా టేస్ట్ కొంచెం ఇంకా ఎన్హాన్స్ అయినట్టుగా అనిపిస్తుంది. చక్కగా కమ్మగా ఉందన్నమాట. సో మంచి రెసిపీని పరిచయం చేస్తారు ఇవాళ మా వ్యూవర్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అశ్విని గారు. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్ బాయ్. వావ్, నిజంగానే మలాయ్ చికెన్ టిక్కా సూపర్గా ఉంది అండ్ వెరీ క్విక్ ప్రాసెస్ అనమాట. చికెన్ అనగానే ఏదో చాలా టైం తీసేసుకుంటామని, ఇలాగా చిన్నపిల్లలతో సహా హ్యాపీగా తినొచ్చు అనమాట. సో మరి నువ్వు ఏ కైండ్ ఆఫ్ రెసిపీతో వచ్చావు? సో నేను ఈరోజు నార్మల్ వెజిటేరియన్ రెసిపీతోనే వచ్చాను. అందరికీ రైతా అంటే తెలుసు, సో అందరూ రెగ్యులర్గా తింటారు. బట్ దాన్ని నేను ఇంకొంచెం వేరే ఇంగ్రీడియంట్తో మిక్స్ చేస్తున్నాను, డ్రమ్ స్టిక్ రైతా. సో డ్రమ్ స్టిక్స్ రైతా, సో చాలా డిఫరెంట్గా ఉంది సౌండింగ్ కూడా. అంటే ఊహ కూడా అందట్లేదు ఏం చేస్తున్నావు ఏంటి. రైతా అనగానే మనకు లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది కదా, మరి డ్రమ్ స్టిక్స్ ఇదంతా కొంచెం డిఫరెంట్గా ఉంది. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. వావ్, చక్కగా పోప్కి ఏమేమి కావాలో అందరికీ ఏంటంటే కర్రీ ఎంత చేసినా పోప్ తగిలితేనే టేస్టే డిఫరెంట్గా మారిపోతుంది, చాలా ఎన్హాన్స్ చేస్తుంది. సో పోప్కి కావాల్సిన సామాన్లు అన్నీ, ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చేసావు. అండ్ నెక్స్ట్ బంగాళాదుంపనా? కాదు, అదే డ్రమ్ స్టిక్. మునక్కాయలు బాగా ఉడకబెట్టి దాన్ని కుచ్చు తీసి తీసుకొచ్చాను. ఓకే, సో డ్రమ్ స్టిక్ రైతా అనమాట. నౌ ఐ గాట్ ఇట్. ఎందుకంటే డ్రమ్ స్టిక్ అనగానే మనము డిఫరెంట్ థింగ్ చేస్తూ ఉంటాము.
చికెన్ డ్రమ్ స్టిక్స్ అని అలా. సో ఎలా అని అనుకున్నాను. ఓకే, సో చక్కగా మునక్కాయలు ఇది చేసామన్నమాట, బాయిల్ చేసి ఆ పేస్ట్ తీసుకొచ్చాం. అవును. ఓకే, సో పెరుగు ఆబ్వియస్లీ సూపర్ కాంబినేషన్, ఇప్పుడు నాకు అర్థమైంది. ఓకే, మనం స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ పెరుగుని ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకుందాము. ఓకే, ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఒక స్పూన్ ఇవ్వరు అట్లాగే. సో మోస్ట్లీ అందరికి అన్నం తిన్నాక లాస్ట్కి ఆ పెరుగుతో ఆ ముద్ద దిగుతేనే అదో సాటిస్ఫాక్షన్, కంప్లీట్నెస్ ఉంటుంది అనమాట. లంచ్ చేసాము అనిపిస్తుంది చాలా మందికి, ఎస్పెషల్ మన సౌత్ ఇండియన్స్కి అయితే పక్కా ఉండాల్సిందే పెరుగు. డెఫినెట్గా. సో అందుకని మనం ఏదైతే రెగ్యులర్గా తింటామో దాంట్లోనే మనం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు మిక్స్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కొంచెం నూనె, సో హ్యాపీగా ఇది డ్రమ్ స్టిక్స్ రైతా కాబట్టి హ్యాపీగా అందరూ తీసుకోవచ్చు అనమాట. ఎవరికి కాంట్రా ఇండికేషన్ అలా ఏమి ఉండదు, ఎవరికి ఉండదు. ఓకే, సో నైట్ టైమ్స్ తెలుసుకుంటే చలవ చేస్తుంది యూజువల్గా. అవును. నూనె వేడెక్కింది, తర్వాత జీలకర్ర, సో ఫస్ట్ పోపు పెట్టేసుకుంటాం. ఫస్ట్ పోపు పెట్టేసుకుందాం. ఆవాలు, జస్ట్ మునక్కాడలు ఏవైతే ఉన్నాయో అవి మనం బాయిల్ చేసుకుంటే చాలు, కుక్కర్లో పెట్టేస్తే అయిపోతుంది. అవును, మిగతాదంతా సేమ్ ప్రొసీజర్. సో కొంచెం వేడి చేస్తుంది అంటారు కదా డ్రమ్ స్టిక్స్ మనకు, సో ఇలా రైతాలో కలుపుకుంటే బ్యాలెన్స్ అయిపోతుంది. ఎందుకంటే పెరుగు చాలా చల్లదనం కదా బాడీకి, సో రెండు కూడా బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే, తర్వాత వెల్లుల్లి, ఆ తర్వాత మినప్పప్పు, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, సో యూజువల్గా ఇది డయాబెటిక్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట. రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే బెస్ట్. అండ్ సమ్మర్ టైంలో అయితే ఇది ఒక బెస్ట్ రెసిపీ అయిపోతుంది కదా. సమ్మర్ టైంలో అందరూ కూడా రైతా మ్యాండేటరీగా తీసుకుంటారు. సో నార్మల్గా తీసుకుంటారు, ఉల్లిపాయలు వేసేసి అలా తీసేసుకుంటారు. సో ఇలా డిఫరెంట్ వెజీస్ కూడా కలిపి తీసుకుంటే ఏంటి అంటే వాటి బెనిఫిట్స్ కూడా వాళ్ళకి వస్తాయి. అండ్ డిఫరెంట్ వెజిటబుల్స్, మనకు నచ్చిన వెజిటబుల్స్ అంటే పెరుగులో ఏదైతే జెల్ అవుతాయో అవి కూడా వేసుకోవచ్చు అనమాట. అవును, వేసుకోవచ్చు. ఓకే, వేగిపోయాయి. ఆ తర్వాత కరివేపాకు, తర్వాత పచ్చిమిరపకాయలు, సో చక్కగా పోపు ఏదైతే ఉందో అది కూడా మాడకుండా జస్ట్ లైట్ రోస్ట్ చేసుకుంటే ఆ టేస్ట్ కూడా ఇంకా డిఫరెంట్గా ఉంటుంది అంతే కదా. అవును. ఓకే, ఇప్పుడైతే పర్ఫెక్ట్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మునక్కాడలో గుజ్జు. ఓకే, ఇందులోనే మనం కొంచెం పసుపు, సో ములక్కాడ సాంబారే తిన్నాము అండ్ ములక్కాడ పప్పు అప్పుడప్పుడు చేసుకుంటుంటాం, ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ కొంచెం ఉప్పు. ఓకే,
అండ్ చాలా మంది కర్రీస్ లాగా కూడా చేసుకుంటారు కానీ మరీ అంతగా ఇష్టపడరు దాన్ని. కరెక్ట్. సో ఇలా తీసుకుంటే బాగా అది జల్లప్ అయిపోతూ ఉంటుంది పెరుగుతో. డెఫినెట్లీ నాకు అనిపిస్తుంది అంటే మంచి కాంబినేషన్ అవుతుందేమో ములక్కడ అండ్ పెరుగు అనుకుంటున్నాను. సరే ఇలా కొంచెం రోస్ట్ చేద్దాము, ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ పోపు మొత్తం చక్కగా ములక్కడ పడితే బాగుంటుంది. ఓకే పల్లవి, సో చక్కగా రోస్ట్ అయిపోయింది, ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా తెలుస్తున్నాయి, అరోమా వస్తుంది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దాన్ని ముందు మిక్స్ చేసుకున్న పెరుగులో తీసేసుకోవాలి. ఓకే. ఇది మిక్స్ చేసేద్దాం. ఇందులో కొద్దిగా కావాలంటే మనం చల్లారిన తర్వాత కూడా మిక్స్ చేసుకున్నా ఇంకొంచెం బాగుంటుందేమో కదా. అవును, ఇలా అయినా చేసుకోవచ్చు, కొద్దిగా చల్లారిన తర్వాత అయినా చేసుకోవచ్చు. కొంచెం లిక్విడ్గా కావాలనుకున్న వాళ్ళు ఈ మిశ్రమాన్ని కొంచెం వేసుకోవచ్చు, లేదు ఇలా సాలిడ్గా అయినా ఉంటే బాగుంటుంది అంటే మొత్తం వేసేసుకోవచ్చు. సో కన్సిస్టెన్సీ కూడా మన ఇష్టం. ఓకే, ఇంకా దీన్ని మనం సర్వ్ చేసేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఓకే లాస్యా, డ్రమ్ స్టిక్ రైతా రెడీ అయిపోయింది. ఓకే, డ్రమ్ స్టిక్ రైతా అయితే రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. డ్రమ్ స్టిక్ రైతాకి కావలసిన పదార్థాలు: ములక్కాడలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 2, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, మెంతులు కొద్దిగా, పసుపు చిటికెడు, కరివేపాకు రెబ్బలు 2, పచ్చిమిర్చి 2, పెరుగు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. డ్రమ్ స్టిక్ రైతా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె పోసి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, మినప్పప్పు, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగాక కరివేపాకు, పచ్చిమిర్చి, ఉడికించిన ములక్కాడ గుజ్జు, పసుపు తగినంత ఉప్పు వేసి బాగా కలిపి పెట్టుకున్న పెరుగులో వేసి బాగా కలిపిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ డ్రమ్ స్టిక్ రైతా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసిద్దాము మరి. ఓకే, చాలా ఎక్సలెంట్గా ఉంది. చక్కగా మనం అనుకున్నట్టు డ్రమ్ స్టిక్స్ పెరుగులో చక్కగా జెల్ అయిపోయాయి. అండ్ పోపు తర్వాత కొత్తిమీర ఫ్లేవర్ అన్నీ సూపర్గా ఉన్నాయి. మైల్డ్గా ఇంగ్రీడియంట్స్ కూడా మనము స్పైసెస్ ఏం యాడ్ చేయలేదు కాబట్టి పర్ఫెక్ట్గా ఉంది. అండ్ చిన్నపిల్లలకి కూడా మనం చక్కగా సాఫ్ట్ రైస్లో మిక్స్ చేసి తినిపించవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా బ్యాలెన్సింగ్గా ఉంది. అండ్ వేడి అవుతుంది అని చెప్పేసి ఎవరైతే దీన్ని అవాయిడ్ చేస్తారో ఇలా రైతా లాగా తీసుకుంటే వాళ్ళకి పర్ఫెక్ట్ కాంబినేషన్ కూడా. అండ్ మనం ఫస్ట్ రెసిపీ ఎలాగో చికెన్ తిన్నాం కాబట్టి వేడి చేస్తుంది, హ్యాపీగా ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. ఓకే, 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ మలై చికెన్ టిక్కా. అది మంచి ప్రోటీనిషియస్ రెసిపీ అని చెప్పొచ్చు, ఎందుకంటే అందులో యాడ్ చేసిన చికెన్ ఇంకా ఎగ్ మంచి ప్రోటీన్ సోర్స్ ఉంటుంది. అండ్ అలాగే మంచి ఇమ్యూనిటీని పెంచుతుంది, బోన్స్ని కూడా స్ట్రాంగ్ చేస్తుంది. అండ్ చీజ్ ఏదైతే ఉందో మనం రెగ్యులర్గా కాకుండా వీక్లీ వన్స్ అయినా మనం చీజ్ డైట్లో యాడ్ చేసుకుంటే కనుక మంచి వైటమిన్ డి అండ్ బాడీకి మంచి కాల్షియం అబ్జర్ప్షన్ కూడా ఉంటుంది. అండ్ సెకండ్ రెసిపీ డ్రమ్ స్టిక్ రైతా. డ్రమ్ స్టిక్స్ వచ్చేసి బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది అండ్ అలాగే మంచి ఇమ్యూనిటీని పెంచుతుంది, బోన్స్ని స్ట్రాంగ్ చేస్తుంది అండ్ మంచి వైటమిన్స్ మినరల్స్ కూడా ఉంటాయి. అండ్ పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి కాబట్టి మన గట్ ఫంక్షనింగ్ చక్కగా జరుగుతుంది అండ్ డైజెషన్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయి. ఓకే, సో సింపుల్ రెసిపీస్ అండ్ బెస్ట్ న్యూట్రిషనల్ వాల్యూస్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. అండ్ ఇవాళ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.